ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి మెగా ఫ్యామిలీ నుంచి మరో మంత్రి ఎంట్రీ కాబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఎవరైతే ఉన్నారో ఆయన సోదరుడు జనసేన పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను చూస్తున్నటువంటి తెర వెనుక నుంచి పార్టీని నడిపించినటువంటి నాగబాబుకు సముచిత స్థానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. దాంట్లో భాగంగానే రాజ్యసభ సీట్లు ఇస్తారు అంటూ కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే నాగబాబు క్యాబినెట్లోకి వస్తారు అని కూడా ఆయన స్వాగతిస్తున్నట్టు కూడా ఒక లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. అసలు మొత్తాన్ని కనుక మనం గమనించినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కూడా నాగబాబుకు పదవులు ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా గతంలో ఎంపీ సీట్లు ఇచ్చే అంశంలో దీంట్లో కూడా నాగబాబుకి అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ రాజ్యసభ వస్తే కనుక జనసేన కోటాలో నాగబాబు కేంద్ర మంత్రి అవ్వబోతున్నారు అంటూ కూడా జన సైనికులు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కానీ అది జరగలేదు. తాజాగా కనుక గమనించినట్లయితే నాగబాబుకు సముచిత స్థానం ఇచ్చే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే బీజేపీకి 2 మంత్రి పదవులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఒక ఎంపీ స్థానాన్ని కృష్ణయ్యకి బీజేపీ ఇచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మంత్రి సత్యకుమార్ ఉన్నప్పటికి కూడా బీజేపీ నుంచి ఇంకో మంత్రి ఇవ్వాల్సిన అవకాశం ఉన్నప్పటికి కూడా కేంద్రంలో ఎంపీ పదవి తీసుకున్న నేపథ్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేనకి ఆ సీటు ఇవ్వాలి అని భావించారు. యాక్చువల్గా జనసేన నుంచి ఒక ఎంపీ ఉండాలని భావించినప్పటికీ కూడా ఆ సీటును వదులుకుని ఇక్కడ మంత్రి పదవి జనసేన పార్టీకి ఇవ్వాలి అనేది ప్రధానంగా వాళ్ళకి జరిగినటువంటి ఒప్పందంగా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తాన్ని కనుక మనం గమనించినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి అదేవిధంగా కార్యకర్తలతో కూడా చాలాటటువంటి సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పార్టీని ఏకతాటి మీద నడిపించడం, అదేవిధంగా ఫుల్ స్ట్రెంగ్త్తో పార్టీని నడిపించడంలో కూడా నాగబాబు చాలా కీలకంగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ దుందుడుగా వ్యవహరించిన పార్టీని నడపటంలో కింది స్థాయిలోకి తీసుకువెళ్ళటంలో కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా నాగబాబు అందివేశం చేయగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కనుక గమనించినట్లయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో 18 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే పరిస్థితుల్లో గడిచిన 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఎన్డీఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా హోదాలో ఉన్నటువంటి పరిస్థితి. ఈయన కూడా మంత్రి అయ్యారు. ఇంకా తాజాగా కనుక గమనించినట్లయితే 3 కొడుకుల్లో నాగబాబు కూడా మంత్రి కాబోతున్నారు. ఏదో సినిమాలో గతంలో కనుక మనం చూసినట్లయితే చిరంజీవి తీసినటువంటి 3 మనగాళ్ళు సినిమా మాదిరిగా ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఇక్కడ తాజాగా కనుక చూసినట్లయితే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మంత్రి అయ్యారు. అదేవిధంగా నాగబాబు కూడా మంత్రి అవుతున్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే మెగాస్టార్ ఫ్యామిలీలో 3 మంత్రులు అవుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం అయితే ఏదైతే ఉందో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్
రాష్ట్ర రాజకీయాలను వదిలేసి కేంద్ర రాజకీయాలకు వెళ్ళబోతున్నారు అనేది ఒక వార్త అందుతుంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హిందుత్వవాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారో, రానున్న రోజుల్లో అవసరమైతే హిందుత్వవాదం కోసం ఎక్కడికైనా వెళ్ళి పోరాడతాను అని ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్లలో కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హిందూయిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం అనేటటువంటి అంశం కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ప్రచారం చేయటం కావచ్చు, ఆయన ప్రచారం చేసినటువంటి స్థానాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలవటం కావచ్చు, వీటన్నిటిని కనుక గమనించినట్లయితే పవన్ కళ్యాణ్‌ని కేవలం రాష్ట్ర నాయకుడిగా ఉంచాలనేది మాత్రం బీజేపీకి, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్‌ని కేంద్రానికి తీసుకువెళ్ళి కేంద్ర మంత్రిగా చేసి అవసరమైతే ఒక ప్రత్యేక క్యాబినెట్ ఇవ్వాలి, అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల క్యాబినెట్ ఇవ్వాలి అనేటటువంటి ఒక యోచన చేస్తున్నారు అనేది ఒక అందుతుంది. దాంట్లో భాగంగానే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ క్యాబినెట్లోకి, సెంట్రల్లోకి వెళ్ళబోతున్నారు. అందులో భాగంగానే ఆయన సోదరుడుగా ఉన్నటువంటి నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన క్యాబినెట్ మంత్రిగా అవ్వబోతున్నారు అనేది అందుతున్నటువంటి సమాచారం. దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో కేంద్ర రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది అని కూడా అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది అయితే మనం వేచి చూడాలి. అయితే మొత్తాన్ని గమనించినట్లయితే పవన్ కళ్యాణ్‌కి సంబంధించి హైదరాబాద్‌లో కూడా, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి హైదరాబాద్‌లో కూడా జనసేన పార్టీ ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా కొంత మేరకు కొన్ని సీట్లు కూడా సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఇక్కడ రాజకీయాలనే ప్రభావితం చేయగలడు, ఇక్కడ జన సైనికులు మాత్రమే ఆయన ఆదరించగలడు. అదే కనుక ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఇటు ఆంధ్ర, తెలంగాణతో పాటు అటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంది అనేటటువంటిది ఎన్డీఏ ప్రభుత్వ అధిష్టానం భావిస్తుంది. దాంట్లో భాగంగానే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు తాజాగా కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ మీద వాళ్ళ మార్కు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మార్కు వేసేసిన పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. గడిచిన 6 నెలల్లోనే, కేవలం 6 నెలల్లోనే అక్కడ కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బియ్యం వేరే దేశాలకు తరలిపోతుంది. ఈ తరలిపోతున్నటువంటి బియ్యాన్ని కట్టడి చేయటంలో కానీ, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయటం విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలన్నిటిని కూడా పోసగుచ్చినట్టు బయటకు తీసుకురావడంలో కూడా జనసేన పార్టీ క్లియర్గా సక్సెస్ అయ్యింది. ఆ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్తో పాటు డిప్యూటీ సీఎం కూడా రంగంలోకి దిగి కాకినాడ వెళ్ళి అక్కడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ వెలికి తీయటం, పోర్టుని సీజ్, అక్కడ ఏదైతే షిప్ ఉందో ఆ షిప్ను కూడా సీజ్ చేయటం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి అంశాలు. ఇటువంటి జాతీయ భావాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో జాతీయ నాయకుడు కావాలని చెప్పి ఎన్డీఏ భావిస్తుందని చూస్తుంది. అయితే ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, నిజంగా ఆయన వెళ్తారా వెళ్ళరా అనేది ఊహాజనితం అయినప్పటికీ కూడా, కానీ గతంలో కనుక మనం గమనించినట్లయితే ఇదే అంశానికి సంబంధించి 2024 ఎన్నికల సందర్భంలో కూడా ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారు, అవసరమైతే కేంద్ర మంత్రి కూడా వెళ్తారు అనేటువంటి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో, అప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో గట్టెక్కించే ప్రక్రియలో భాగంగా అప్పుడు వైసీపీకి ఎగనెస్ట్గా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళారు. ఇక్కడ ఈ కార్యక్రమం అయితే క్లోజ్ అయింది. రానున్న రోజుల్లో కనుక జమిలీ ఎలక్షన్లు వస్తాయా రావా అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఈ జమిలీ ఎలక్షన్లు కనుక వస్తే కనుక 2027 పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యత రానున్న రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడానికి కేంద్ర నాయకత్వం ఆలోచించే అవకాశం ఉందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నాగబాబును కూడా ఎంటర్ చేసేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్గం కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి మొత్తానికి ఆయన ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి
ఆయన కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు అనేటటువంటిది రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీలో ముగ్గురు కొడుకుల్లో ముగ్గురు కూడా మంత్రులుగా అయినటువంటి చరిత్ర ఎవరికీ లేదు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు చిరంజీవి గతంలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా నాగబాబు కూడా మంత్రి కాబోతున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు మంత్రులు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈనాటి ప్రత్యేక విశ్లేషణ. నాగబాబు మంత్రి. నమస్కారం.